అందరికీ నమస్కారం. నేను పి గన్నవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ని. మనం ఇటీవల చూస్తున్న అంబాజీపేట మండలంలో జరిగిన వరుస దొంగతనాలకు సంబంధించి ఎవరైతే ఈ కుంచెరపల్లి గంగాధరరావు అలియాస్ గంగా అనే వ్యక్తిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను ఎవరో లేని నిర్మానుష్యమైన ప్రదేశంలో జనసంచారం లేని చోట్ల ఏదైతే దేవాలయాలు ఉంటాయో టెంపుల్స్, ఆ టెంపుల్స్లో డిబ్బీలు పగలగొట్టి, ఆ తాళం పగలగొట్టి డిబ్బీలు పగలగొట్టి దొంగిలించుకుపోవటం ఇతనికి పరిపాటి. ఆల్రెడీ ఇతను అంబాజీపేట మండలం ముసలపల్లి గ్రామంలో ఉన్న శ్రీ చింతాలమ్మ అమ్మవారి గుడి టెంపుల్ హుండీని పగలగొట్టడం జరిగింది. అదేవిధంగా కాటన్కోన మండలంలో కూడా ఒక హుండీని పగలగొట్టడం జరిగింది. అలాగే ఇతను తణుకు టౌన్లో ఒక బైక్ను దొంగిలించి వెడుతుండగా మన అంబాజీపేట ఎస్ఐ గారు మరియు వాళ్ళ సిబ్బంది అందరూ కూడా విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ క్రైమ్ పార్టీ వాళ్ళ యొక్క సహాయంతో అతను పట్టుకోవడం జరిగింది. అతను పట్టుకుని ఎంక్వైరీ చేయగా అతను ఏదైతే ఈ 3 నేరాలతో పాటుగా గతంలో కూడా విజయవాడ పట్టణంలో ఇతని పైన ఒక 10 నేరాలు కూడా నమోదైనట్లుగా పోలీసు రికార్డుల్లో తెలుస్తుంది. కాబట్టి ఈ ముద్దాయిని పట్టుకుని అలాగే వస్తున్న ఏదైతే ఈ దొంగిలించిన సొమ్ము రికవరీ చేయడం జరిగింది. ఆ రికవరీ చేసిన సొమ్ముని తొందరలోనే కోర్టు యొక్క ఆదేశాలతో బాధ్యతలకు అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇతనికి ఏదైతే పాత కేసులు ఉన్నాయో ఆ పాత కేసుల రికార్డు అంతా కూడా తెప్పించి అతన్ని ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలందరికీ మేము మా అంబాజీపేట అలాగే పి గన్నవరం సర్కిల్ పోలీసుల తరఫు నుంచి మాకు విన్నపం ఏంటంటే, ఇప్పుడు వచ్చే ఈ దసరాకు సంబంధించి అందరూ కూడా ఈ విలువైన వస్తువులన్నీ కూడా బ్యాంకు లాకర్లోనూ లేదా మీతో పాటుగా తీసుకెళ్లవలసిందిగా కోరుచున్నాం. కాబట్టి ఎవరు కూడా విలువైన వస్తువులు ఎవరో కూడా ఇళ్లలో పెట్టుకుని తలుపులు వేసుకుని తాళాలు వేసుకుని ఎవరు ఊర్లో వెళ్ళకూడదని చెప్తున్నాము. మా దగ్గర ఎల్హెచ్ఎంఎస్ అని చెప్పి ఒక యాప్ ఒకటి ఉంది. ఆండ్రాయిడ్లోను, ప్లే స్టోర్లో, యాప్ స్టోర్లో కూడా ఉంది. కాబట్టి దయచేసి దాని యొక్క సేవలు వినియోగించుకోండి. ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వండి. మా బీట్ కానిస్టేబుల్స్ ఆ యొక్క ఇళ్లపైన మేము గట్టి నిఘా అయితే మేము పెట్టడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా పోలీసు వాళ్ళు సహకరించవలసిందిగా కోరుచున్నాం.